దేవుని యొక్క గుణగణాలను గురించి చూస్తా ఉన్నాం. అందులో ఆయన రోషము కలిగిన దేవుడు అనే విషయాన్ని గూడా మనం ధ్యానించుకున్నా ఉన్నాం. ఆయన రోషము కలిగిన దేవుడు అని, రోషము అనంటే ఎదుటివారికి ఉన్న ఘనత ఆయనకి రావడం లేదు అని కాకుండా, ఆయనకి రావాల్సిన ఘనత, కీర్తి, మహిమ వేరే వారికి చెల్లించేలాగా ఆయన లేడు అని, ఆయనను ఆయన వ్యక్తపరుచుకునే విధంగా ఆయనను గుర్తెరగకుండా, తెలుసుకోకుండా వేరొకలాగా అర్థం చేసుకుంటే అది ఆయనకి కోపాన్ని తెప్పించే విషయమని, ఆయన ఎక్స్‌క్లూజివ్ వర్షిప్ అంటే ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు కాబట్టి, ఆయనను ఆరాధించేవారిగా ఉండాలని ఆయన కోరుకునే దేవుడు అని, ఆయనను ఆరాధించడము, స్తుతించడము అది మన మేలు కొరకే ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రోషాన్ని, కోపాన్ని వ్యక్తపరిచేలాగా ఉన్నాడని చూస్తా వచ్చినాం. మరిన్ని విషయాలు ఆయన యాట్రిబ్యూట్ లేకుంటే క్యారెక్టర్ అయిన రోషము కలిగిన దేవుడు అనే విషయాన్ని గురించి అర్థం చేసుకోబోయే ముందు, ధ్యానించబోయే మునుపు మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నాయనా, మీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించి, పవిత్రపరిచి, లోకం నుంచి వేరుపరిచి, మీ మహిమార్థము మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయనా, ప్రతి దినము కూడా మమ్మల్ని మీ వాక్యంతోటి ఉజ్జీంపచేస్తున్నందుకు, ఉత్సాహపరుస్తున్నందుకు నాయనా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయనా, మీ గురించిన మాటలను మరింతగా తెలుసుకోవాలని ఆశపడతా ఉండగా మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మా హృదయాల్లో మీరు ఏమని వ్యక్తపరుచుకున్నారో ఆ మాటలను నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. తనైనా జరగబో సమయం అంతటిని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మీ యొక్క నామానికి ఘనత తెచ్చుకోమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన గ్రూప్లో ఇవాళ ఒక టెక్స్ట్ మెసేజ్ షేర్ చేశారు. అందులో క్రైస్తవ పాపులేషన్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి స్టాటిస్టిక్ చూసినప్పుడు ఆత్మీయంగా ఉండవలసిన మనుషులు ఏమవుతున్నారనంటే ఆర్టిఫిషియాలిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే భౌతికపరమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారిలాగా మారిపోతూ ఉన్నారు. అందులో కొన్ని ప్రధానమైన కారణాలు కూడా పెట్టడం జరిగింది. అందులో ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్‌కి చూస్తూ ఉన్నారు. అంటే ఏదైతే వాళ్ళకి ప్లీజింగ్‌గా ఉంటదో దాని వెంబడి వెళ్ళేవారిలాగా ఉంటా ఉన్నారు. కొద్దిమందైతే రిలేషన్స్‌లోకి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్తా ఉన్నారు. అంటే ఒక వ్యక్తితోటి రిలేషన్ అది స్నేహం అవ్వచ్చు, లేకుంటే ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్యలో ఉన్న రిలేషన్ అవ్వచ్చు, లేకుంటే భార్యాభర్త సంబంధాలు అవ్వచ్చు, కుటుంబంలో ఉన్న సంబంధాలు అవ్వచ్చు. ప్రతి విషయం గూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారనమాట. అయితే మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అంటే లోకంలో ఉన్న వాటిని బట్టి మన ఆలోచనలకు తగ్గట్టుగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనెళ్తే ఏమవుతుందంటే అది చివరికి ఒక డిసప్పాయింట్‌మెంట్‌ని కలిగిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏథెన్స్ పట్టణంలో ఉన్న వాళ్ళు అలాంటి పనే చేశారు. దేవుడిని వెతుకుతా ఏం చేశారనంటే, వాళ్ళకి ఏదైతే దేవుడిగా అనిపించేలాగా అనిపించిందో అట్లా బలిపీఠాలని
విగ్రహాల్ని కట్టుకుంటా ఎళ్లారు. ఏదైనా మిస్ అయ్యి ఉంటామేమోనని తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారనమాట. అట్లా మనకి ప్లీజింగ్ అనిపించే వాటి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, ఏది మనకి మంచిది అనిపిస్తదో దాని వెంబటి మనం పరిగెడుతా ఉంటే, ఏథెన్స్ పట్టణం వారిలాగాన చివరికి ఒక నిరాశతోటి, నిస్పృహతోటి నిలిచిపోతా ఉంటాం అన్నమాట. అయితే దేవుని మహాకృపను బట్టి మనం దేవుణ్ణి గుర్తెరగడానికి, ఆయనను వెంబడించడానికి నిర్ణయం తీసుకోవడానికి, మరింతగా తెలుసుకోవడానికి దేవుడు మనందరి పట్ల చూపిన కృపను బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయితే ఎందుకు రిలేషన్స్ గురించి మాట్లాడాల్సొచ్చింది అనంటే, దేవుడు ఆయన ఎన్నుకొనిన వారి పట్ల ఒక నిబంధనను చేసి ఉన్నాడు. మనం ఏ రిలేషన్స్‌ని తీసుకున్నా నిబంధన అనేవి మనం పర్టిక్యులర్‌గా మాట్లాడకపోయినా కలిగి ఉంటాం. ఉదాహరణకి ఏ రిలేషన్‌లో అయినా మనం లాయల్టీని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. లాయల్టీ అనంటే ఒక విషయానికి కట్టుబడి ఉండడం. ఉదాహరణకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు మధ్యలో ఎలాంటి ఆహ్, మోసపూరితమైన ఆలోచన లేకుండా ఉండాలనే కట్టుబడిని కలిగి ఉండాలని అనుకుంటారు. అయితే అలానే వివాహం విషయంలో వచ్చేసరికి భార్య, భర్త ఇద్దరు ఒక నిబంధనలోకి అడుగు పెడతా ఉంటారు. మ్యారిటల్ కవెనెంట్ అనే మాటని వాడుతా ఉంటాం అన్నమాట. అయితే ఫ్రెండ్స్ మధ్యలోనైనా, వివాహంలో ఉన్న వ్యక్తుల మధ్యలోనైనా ఎప్పుడైతే ఆ లాయల్టీ పోతుందో ఆటోమేటిక్‌గా అవతలున్న వ్యక్తికి కోపమొచ్చేలాగా ఉంటదనమాట. అయితే మనం కోపమొచ్చేలాగా ఉంటదని డైరెక్ట్‌గా మాట్లాడుతున్నా, దానికున్న ప్రధానమైన కారణం ఏంటంటే జెలస్ రోషము వస్తా ఉంటది. ఎందుకనంటే, అరే! నా ఫ్రెండ్ మీద ఇట్లాంటి ఆహ్, ఆహ్, మంచిని నేను చూపిస్తా ఉంటే, నాకెట్లా ద్రోహం చేస్తాడని ఆహ్, ఆహ్, రోషము వస్తా ఉంటదనమాట. అయితే వాక్యంలో గూడా దేవుడు ఆయన పెట్టిన కవెనెంట్‌ని, నిబంధనని గుర్తు చేస్తా ఒక మెటఫర్‌ని, ఒక పోలికని ఆహ్, వాడినట్లుగా మనం చూడొచ్చు. అది భార్యకి, భర్తకి మధ్య ఉన్న నిబంధన. మనం అనేక మార్లు వివాహ వేడుకలకు అటెండ్ అయ్యి ఉంటాం. అక్కడ ఆహ్, మ్యారేజ్ చేసుకుబోయే ఇద్దరు వ్యక్తులని కొన్ని వోవ్స్ వాగ్దానాలను చేయిస్తారు. అంటే వాళ్ళ జీవితాంతం గూడా ఆ వాగ్దానాలకి లోబడి, లేకుంటే వివాహము నిబంధనల్లోకి అడుగుపెట్టడానికి ఇష్టపూర్వకంగా ఎళ్తున్నట్టు వాగ్దానం తీసుకుంటారనమాట. వాగ్దానాలు చేస్తారు. ప్రామిస్ చేస్తారు ఒకరి మీద ఒకరు. ఎప్పుడైతే ఆ మ్యారిటల్ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ ఒస్తుందో ఆటోమేటిక్‌గా అవతలున్న వ్యక్తికి కోపమొస్తది. ఉదాహరణకి లాయల్టీ గురించి మాట్లాడుకుంటాం. లాయల్టీ గురించనంటే భార్య భర్త భర్తను మాత్రమే తాకనిచ్చేలాగా ఉండాలి. భర్త భార్యను మాత్రమే తాకనిచ్చేలాగా ఉండాలి. అది వివాహ వ్యవస్థలో ఉన్న నిబంధనలో ఉన్న భాగమైంది. ఎప్పుడైతే వారు వేరొక వ్యక్తికి వివాహ నిబంధనలు లేని వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో ఆటోమేటిక్‌గా యువతలో ఉన్న భార్యకి గాని, భర్తకి గాని అది రోషాన్ని కలిగించే విషయం అన్నమాట. ఇలాంటి మెటఫర్‌ని, పోలికని తీసుకొని దేవుడు ఆయనను మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ఆరాధించకుండా ఉంటే, ఏ రీతిగా ఆయనకి రోషమొస్తదో, కోపమొస్తదో, ఆ కోపాన్ని ఎవరైతే దేవునిని తృణీకరిస్తున్నారో, వేరొక దేవుణ్ణి చేసుకుంటున్నారో, వారి మీద ఏ రీతిగా కురిపిస్తాడో, కోపాన్ని, ఉగ్రతను చూపిస్తాడో,
మనకి అనేక వాక్య భాగాల్లో కనిపిస్తా ఉంటది. ఆయన రోషము కలిగిన దేవుడని వ్యక్తపరచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయనకు రావాల్సిన ఆయనకు మాత్రమే అర్హుడైన దానిని వేరే వారికి ఆపాదించడం ఆయన సహించలేడు. అనేక మంది ఆహ్, మ్యారేజ్ వివాహము అయ్యున్న వారున్నారని అనుకుంటున్నాను. మీరొకసారి ఊహించుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామి వేరొక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతుంటే, అది మీకు రోషాన్ని కలిగించే విషయం కాదా? అది మీకు కోపాన్ని కలిగించే విషయం కాదా? అది చాలామందికి మనకి అర్థమయ్యే విషయం కాబట్టి, దేవుడు అట్లాంటి మెటాఫర్‌ని తీసుకొని ఆయన యొక్క ఉగ్రత ఎలా ఉంటదో మనకి వాక్య భాగంలో తెలియపరుస్తా ఉంటున్నాడనమాట. కొన్ని వాక్య భాగాలని చూస్తా ఆయన యొక్క జెలస్ నేచర్‌ని మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ స్పష్టంగా ఆయనకు రావాల్సిన గ్లోరీని, ఘనతని వేరే వాళ్ళకి ఇచ్చేలాగా ఆయన లేడనే విషయం మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏమని రాయబడిందనంటే, యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. సహజంగా ఆహ్, విగ్రహాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ విగ్రహాలను తయారు చేసుకున్న అందరూ కూడా వేరొక దేవుడిని చేసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే విగ్రహము అనంటే కేవలం ఒక రాయి లేకుంటే ఒక చెట్టుని మలుచుకొని చేసుకోవడం కాదు గానీ, దేవుడు ఏదైతే కాదో ఆ రీతిగా ఆయనని అస్యూమ్ చేసుకొని, ఇమాజిన్ చేసుకొని, దేవుడు ఈయనే అయి ఉంటాడని అనుకోవడం అన్నమాట. అయితే అది దేవునికి రోషాన్ని తెప్పించే విషయము. ఎందుకనంటే, ఈ వాక్య భాగంలో స్పష్టంగా చెప్పబడిన మాటేంటంటే, నా మహిమను మరి ఎవనికి నేనిచ్చువాడను కాను. ఇప్పుడు ఆయన మహిమను వేరే వారికి ఇవ్వడానికి ఎందుకు ఆయనకి ఇష్టపడట్లేదు అనే విషయం చూస్తున్నప్పుడు, ఆయన మాత్రమే మహిమకు, ఘనతకు అర్హుడై ఉన్నాడు కాబట్టి, ఆయనది వేరే వాళ్ళకి చెందనిచ్చేలాగా ఆయన ఉండడు. రెండో వైపు నుంచి సమస్త సృష్టిలో కూడా ఏ విషయాన్ని, ఏ వ్యక్తిని, దేనిని తీసుకున్నప్పుడు గూడా అది దేవునితో పోల్చడానికి సాటి అయినది కాదు. అలాంటప్పుడు అలాంటి ఘనతని ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి? ఒకవేళ అలా ఉండినట్లయితే అది దేవునికి కోపం తెప్పించే విషయం అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రోషము కలిగి ఉండడానికి ప్రధానమైన కారణము ఆయన ఘనతను వేరే వాళ్ళకి చెందించేలాగా ఆయన లేడు అని అర్థమవుతుంది. అయితే ఆయన ఆయన రోషం కలిగి ఉండటానికి ఆయన యొక్క ఇతర ప్రధానమైన లక్షణాలు గూడా ఒక కారణము. ఉదాహరణకి మనం ఆయన పరిశుద్ధుడు అనే మాటను చూసాం. అంటే ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన సత్యమై ఉన్నవాడు. సత్యము ప్రత్యేకంగా ఉంటది. అబద్ధం ఎలా ఉంటదనంటే వేరు వేరు రూపాల్లో ఉంటది. అయితే సత్యం ఎప్పుడు గూడా అసత్యంతో కలవదు. కానీ అసత్యము అసత్యంలానే అసత్యంలాగా రూపాంతరం మారతా ఉంటది. అది పరిశుద్ధతకి, సత్యానికి ఉన్న లక్షణం అన్నమాట.
అయితే ఆయనకున్న ఇతర లక్షణాలు ఆయన యొక్క రోషము కలిగిన గుణాన్ని, లక్షణాన్ని డామినేట్ చేసేలాగా ఉండవనమాట. అందుకనే ఆయన నామము పవిత్ర నామము అనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి నిర్గమకాండము 34వ అధ్యాయము. నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము కలిగిన దేవుడు. స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ హిస్ నేమ్. మనం సహజంగా వ్యక్తులకి పేరు పెట్టేటప్పుడు ఆ పేరుకి తగినట్టుగా జీవించాలని పేరు పెడతా ఉంటాం. ఉదాహరణకి సంతోష్ అనే పేరు పెట్టామనుకోండి. పెట్టాలనుకున్నప్పుడు ముందుగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని పెడతా ఉంటాం. లేకుంటే జాన్ అనే పేరు పెట్టారనుకోండి. జాన్ ఎట్లాంటి లైఫ్ లీడ్ చేశాడో మనకి గాస్పల్స్‌లో, ఎపిసోడ్స్‌లో కనిపిస్తా ఉంటది. అంటే ఆ రీతిగా ఎదగాలనే పర్పస్ తోటి పెడతా ఉంటాం. కొద్దిమంది తల్లిదండ్రులు పేర్లు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్‌లో ఏవైతే కొన్ని ఆహ్, మంచి లక్షణాలను వాళ్ళు అబ్జర్వ్ చేశారో, అట్లా వాళ్ళ పిల్లలు పెరగాలని వాళ్ళకి పేర్లు పెడతా ఉంటారు. అయితే దేవునికున్న నామము ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన డిక్లేర్ చేసుకున్నది. ఆయన ఏమైతే ఉన్నాడో దానినే ఆయన నామముగా ఆయన కలిగి ఉన్నాడనే విషయం ఇక్కడ మనం చూడొచ్చనమాట. ఇక్కడ రాయబడిన మాట ఆహ్, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము కలిగిన దేవుడు. అంటే ఆయన నేచరే రోషము గల యెహోవా అని అన్నప్పుడు, ఆయన వేరొక్క వారిని గూడా మనం దేవునిగా చూడొచ్చు అనేలాగా ఆయన ఉండడు అనే విషయం ఇక్కడ మరింతగా స్పష్టమవుతుంది. అయితే మనలో అనేక మంది ఏం చేస్తా ఉంటారంటే, దేవునికి చెల్లించాల్సిన ఆహ్, గొప్పదనాన్ని లేకుంటే ఆ ప్రయారిటీని భౌతికంగా ఉన్న విషయాల్లో మనం చూపిస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం దేవుని కన్నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ప్రేమించేవారిగా ఉంటాం. లేకుంటే ఎక్కువ మంది అన్‌బిలీవర్స్ అయితే వాళ్ళ మూవీ స్టార్సే వాళ్ళకి దేవుడుగా చేసుకుంటారు. కొద్దిమంది ధనాన్ని వెంబడించేవారిలాగా ఉంటారు. కొంతమంది చర్చెస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు ఎలా ఉంటారనంటే, సింగింగ్‌ని వర్షిప్‌గా చేసుకునేవారిలాగా ఉంటారు. లేకుంటే కొంతమంది పాస్టర్స్‌ని, దైవ సేవకుల్ని కాకుంటే బిలీవర్స్‌ని గొప్పవారిగా చేసేవారిలాగా, గొప్పగా చూసేవారిలాగా అంటే దేవుని కన్నా గొప్పగా చూసేవారిలాగా చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ఒక సందర్భమే ఆహ్, యోహాను గారు చేశారనమాట. ఆయనకి దర్శనాన్ని కలిగించినప్పుడు ఆయన పరలోకంలో ఉన్న దేవదూత కాళ్ళ ముందు పడతాడు. అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటంటే, జీవము కలిగిన దేవుడు తప్ప వేరే ఎవ్వరికి గూడా మనము ఆహ్, పూజించేవారిగా ఉండకూడదు. లేకుంటే ఆయన మాత్రమే తప్ప ఎవరు కూడా పూజకు, కీర్తికి, ఘనతకి, మహిమకు అర్హులు కారు అని చెప్పిన మాటలు మనం చూడొచ్చు. అట్లా దేవదూతలు సమస్తము లేఖనాలన్నిటిని కూడా ఘనత, మహిమ, ప్రభావాలు అవి రోషము కలిగిన దేవునికి చెల్లించాల్సినవి అయ్యున్నవని చెప్తా ఉన్నాయన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఒకసారి ఆహ్, దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత కొద్దిమంది ఇట్లానే అనుకున్నారు. అంటే అందరిని విడిపించాడు కాబట్టి ఆయనను మనం వెంబడించొచ్చు అని.
అలానే కొద్దిమంది చర్చ్‌కి అటెండ్ అవుతున్న వారిని కొంచెం పరిశీలనగా చూస్తే, చర్చ్‌కి వస్తే ప్రశాంతంగా ఉంటది గాబట్టి వాళ్ళు చర్చికొస్తారు. పాటలు పాడుతా ఉంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటదని అనిపిస్తది గాబట్టి, కొన్ని చర్చెస్‌లో వాక్యం గురించి మాట్లాడడం తీసేసి ఓన్లీ సింగింగే ఉంటది. కొన్ని చర్చెస్‌లో ఎట్లా ఉంటదనంటే, వాక్యం గురించి పక్కన బెట్టేసి వాళ్ళ పాటల ద్వారా, లేకుంటే లిటరేచర్ ద్వారా విన్న మాటల గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఉంటారు. చూడండి ఒక వాక్య భాగంలో అట్లాంటి ప్రజల్ని దేవుడు ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడు అనే విషయం మనం చూడొచ్చనమాట. చూడండి బుక్ ఆఫ్ జాషువా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19-24 వచనాలు చూసే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19-24 వచనాలు. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు. పాపాలను పరిహరింపనివాడు మీరు సేవింపలేరని ఎవరితో చెప్తున్నారనంటే, ఇట్లానే అంటే నాకేదో బెనిఫిట్ అవుతుంది గాబట్టి, నేను ఇశ్రాయేల్ ప్రజలతో కలిపి నేనొస్తాను. నాకేదో టెంపరరీ బెనిఫిట్, ఆనందం ఉంటుంది గాబట్టి, నేను చర్చ్‌కి వచ్చే మెంబర్స్ తోటి నేను కలిసిపోతాను అనే వారి పట్ల ఈ వాక్యం రాయబడినట్లుగా మనం చూడొచ్చు. అలానే 20 నుంచి మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయుననగా జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించుదామని యెహోవా యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించుదామని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను త్రోలగద్రీసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పెను. 23వ వచనంలో స్పష్టంగా యెహోషువ ఎవరైతే మేము మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి వెంబడిస్తామని ముందుకొచ్చారో వారిని గురించి మాట్లాడుతున్న మాట. మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రేసి తొలగద్రోసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పుకొనుడని చెప్పెను. అక్కడ వాళ్ళేమంటున్నారంటే, మేము మమ్మల్ని విడిపించిన దేవుడినే వెంబడిస్తామని చెప్తున్నారు. యెహోషువ ఏమో మరి మీ మధ్యలోనున్న అన్య దేవతల విగ్రహాలను తీసి పక్కన పడేయాలి. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట చూస్తే, ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి చెప్తున్నాడనమాట. అలానే మనం చర్చ్‌కి రావడానికి ప్రధానమైన కారణము ఏమై ఉండాలనంటే, నిజమైన దేవుణ్ణి నిజమైన రీతిలో, నిజమైన హృదయంతో ఆరాధించేవారిలాగా ఉండే ఉద్దేశంతోనే చర్చ్‌కి రావాలి. సింగింగ్ బావుంటది కాబట్టి రావడము, లేకుంటే చర్చ్‌కెళ్తే అందరితో పాటు మనల్ని గూడా మంచివారు అనుకుంటారు అనేలాగా రావడము. కొంతమందైతే చర్చ్ వలన బెనిఫిట్ పొందుతారు. చర్చి స్థలాలను గాని, లేకంటే కొద్దిమంది వాళ్ళ జీవితంలో చర్చ్‌కి రారు. కానీ వివాహం సమయంకొచ్చేసరికి చర్చ్‌కెళ్ళే వాళ్ళు మంచిగుంటారు. తప్పులు చేయరు అని అక్కడ వివాహం చేసుకోవడానికి వస్తా ఉంటారు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్న మాటేంటంటే, అట్లాంటి పర్పస్‌తో మీరు నా దగ్గరకొస్తే అది నన్ను ఆరాధించేలాగా ఉండే విషయం కాదు. ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడు. దేవుడు ఏదైతే అయ్యున్నాడో దానికి వేరుగా మనం ఊహించుకొని, లేకుంటే మనం అనుకొని,
మనం రావడం అనేది చేయకూడదు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. చూడండి ఆయన ఆహ్, రోషము కలిగిన నేచర్, ఆయన కోపాన్ని కనబరిచే విషయం గూడా మనం చూసి వచ్చాం. అంటే ఇంగ్లీష్‌లో కన్జ్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు అనే మాటని మనం ఆహ్, ద్వితీయోపదేశ కాండము ఆహ్, 4వ అధ్యాయము 23, 24 వచనాల్లో చూడొచ్చు. ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు అనే మాటను ఎందుకు ఇక్కడ చెప్తున్నాడనంటే, మన ఆరాధన అనేది డివైడెడ్‌గా ఉండటానికి లేదు. అంటే నూతన గాస్పెల్స్‌లో చూసినప్పుడు మీరు సిరిని, దేవుణ్ణి సేవింపలేరు అని ఉంటది. అయితే సిరిని గాని అంటే ధనాన్ని గాని, దేవుడిని గాని సేవిస్తారు గానీ, ఈ రెండిటిని కలిపి సేవించడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ఉంటది. ఎందుకంటే వాళ్ళు చెల్లించే ఆరాధన అది దేవునికి అంగీకారంగా ఉండదు. అందుకని ఆయన దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయనకి రావాల్సిన ఘనతని ఆయనతో పాటుగా వేరే వారికి చెల్లించేవారిలాగా ఉన్నప్పుడు అది ఆహ్, ఆయనకి కోపాన్ని తెప్పించేలాగా ఉంటది. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నవాడు. చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 23, 24 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు, రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను మాత్రమే ఆరాధించేవారిలాగా, ఆయనను మాత్రమే ఆహ్, దేవునిగా చూసేవారిలాగా, మనం మనసులో ధనాన్ని గాని, లేకుంటే ఇతర దేనినైనా గూడా ఆహ్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా, అంటే దేవునితో సమానంగా చూసేలాగా మనం చేయగూడదని ఇక్కడ చెప్పిన మాటలో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొన్నిసార్లు మనకి నిజంగానే దేవునికి చెల్లించాల్సిన ఘనతను చెల్లిస్తున్నామా లేదా అనేది ఆహ్, మతపరమైన విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోతాం. ఒక వ్యక్తి అట్లాంటి పని చేశాడు. ఆయనేమంటున్నారనంటే, "నేను ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నీ చేస్తున్నాను గదా!" అని చెప్తా ఉంటాడు. అయితే ప్రభువు ఆయన చెప్పిన మాటలో "నీకొకటి కొదువయుంది. అదేదంటే నువ్వు దేవుని కన్నా ధనాన్ని, సిరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు" అని. చూడండి ఆ మాటల్ని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఆయన డివైడెడ్ హార్ట్‌ని మనం కలిగి ఉండకూడదు అని కోరుకునే దేవుడుగా ఉన్నాడని. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసులగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగియున్నయు అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును.
నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. ఇక్కడ స్పష్టంగా ఆ వ్యక్తి ఆహ్, పరలోకమునకు ఆహ్, వెళ్ళాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అక్కడికెళ్ళాలంటే నేను ఏం పనులు చేయాలి అని అడిగిన మాటని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో గూడా ఆహ్, ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలైతే చెప్పి ఉన్నాయో వాటిని చేస్తే నువ్వు దేవుని రాజ్యంలో వారసునిగా ఉంటావు అనంటే, ఆ వ్యక్తి చెప్పిన మాట చూడండి. ఇవన్నీ నేను చేస్తున్నాను గదా! నేను డైలీ చర్చ్‌కెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆఫరింగ్ ఇస్తున్నాను, ఎక్కడైనా గ్యాదరింగ్స్ ఉంటే అటెండ్ అవుతున్నాను. నాకొచ్చేస్తది గదా పరలోకము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, బట్ యూ హ్యావ్ ల్యాక్ వన్ థింగ్. నీకొకటి కొదువై ఉంది. ఆ కొదువై ఉన్నది ఏంటనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అద్ద ఆహ్, ఆ వ్యక్తికి ఏమి కొదువైందనంటే, ఆయన ధనాన్ని, దేవుణ్ణి రెండిటిని, ఇద్దరిని ఆరాధించేవారుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ రీతిగా దేవునికి రావాల్సిన గొప్పదనాన్ని వేరే వాళ్ళకి చెందించేలాగా ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి నిజంగా అంగీకరించి ఆరాధించేవారిలాగా ఉండలేం. దేవునిని అంగీకరించకుండా, ఆయన పరిశుద్ధతను మనం గ్రహించకుండా, ఆయన వలన వచ్చే రక్షణను పొందుకుంటామని అనుకోవడం అనేది మనం చేయకూడదు. ఈ వ్యక్తి అదే చేస్తున్నాడు. ధనాన్ని, దేవుణ్ణి ఒకేలాగా ఆరాధిస్తున్నాడు. అయితే దేవుడు ఆ వ్యక్తితోటి నీ ధనాన్ని అమ్మి, లేతే నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అని చెప్పిన మాటలో ఆ వ్యక్తి ఏ రీతిగా రెస్పాండ్ అయ్యాడనేది చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతది. దేవుడు ఆహ్, అట్లా డివైడెడ్ హార్ట్ అంటే మనం మనస్సు రెండి వే వాటి మీద రెండిటి మీద అంటే దేవుని మీద, సృష్టి మీద ఉంచడానికి ఆయన ఇష్టపడేలాగా లేడు అనే విషయం గమనించవచ్చనమాట. అక్కడ 21వ వచనంలో ఆ మాటను చూడొచ్చు. అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్లి కలిగియున్నయు అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పిరి. ఇప్పుడు మనం ఎందుకు దేవుని యొక్క లక్షణము ఆయన రోషము కలిగిన దేవుడనే విషయాన్ని ఎక్కువగా అర్థం చేసుకోవాలనంటే, ఆయన మనం అర్థం చేసుకోవడానికి ఆయన వ్యక్తపరుచుకున్నాడు. మీరు, నేను అందరం గూడా ఆ లక్షణాన్ని గురించి ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకు మాట్లాడుకోవాలనంటే, మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారిలాగా ఉండాలి. ప్రేమను కనబరిచేవారిలాగా ఉండాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాటల్లో అతనిని ప్రేమించి అనే మాటని మనం చూస్తాం. అతన్ని ప్రేమించి ఏమని చెప్తున్నాడు? నీకేదైతే కొదువై ఉన్నదో దానిని విడిచిపెట్టు. అంటే ధనాన్ని, దేవుణ్ణి ఒకేలాగా సేవించేవాడిలాగా నువ్వున్నావు. ఆ ఆలోచనను విడిచిపెట్టు. ఆ విడిచిపెట్టు అని చెప్పడంలో ఉన్న భావము, ఉద్దేశము మనం ఇక్కడ చూడొచ్చు. అతనిని ప్రేమించి. నువ్వు దేవుని లక్షణాల గురించి అర్థం చేసుకుంటున్నావా? దేవుని లక్షణాల గురించి ఇతరులతో పంచుకుంటున్నావా? ఒకవేళ ఆ రీతిగా లేకపోతే మనం ఇతరులని ప్రేమించే వారిలాగా ఉండలేం. ఇతరులను ప్రేమించే వారిలాగా మనం లేనప్పుడు ఇతరులతో దేవుని లక్షణాలు పంచుకోవడం, అర్థం చేసుకోవడం అనేది మనం చేయలేం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ధనవంతుడు ఏ రీతిగా తనకి ఇష్టమొచ్చినట్టుగా దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాడో, ఊహించుకుంటున్నాడో, ఆ రీతిగా ఉండిపోయేవారిలాగా ఉంటాం. కాబట్టి మనం దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ఏదైతే అయ్యున్నాడో, ఆయనకి వేరుగా మనం దేన్ని ఆరాధించేవారిలాగా ఉండకూడదు. ఆయనతో పాటుగా వేరే
దేవీ దేవతలను చేసుకొని ఉండేవారిలాగా ఉండకూడదు. అది కేవలము విగ్రహం చేసుకోవడం మాత్రమే కాదు. మనం దేవునికి రావాల్సిన ఘనతని ఎవరికి చెందించేవారిలాగా ఉండకూడదు. అయితే కొద్దిమంది ఏం చేస్తారనంటే ఆహ్, ఆహ్, ఇట్లానే ఆయన ప్రేమని, ఆయన జడ్జ్‌మెంట్‌ని అంటే ఆయన జడ్జ్‌మెంట్ పాస్ చేసే విధానాన్ని, ఆయన కృపను తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటాడనమాట. ఒకసారి నేను రక్షణలోకి రాకముందు, క్రీస్తుని అంగీకరించక ముందు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి నాకు చెప్తున్నప్పుడు నేను ఇలాంటి క్వెషనే అడిగేవాడిని. ఎలా అంటే, మనిషిని సృజించినది దేవుడే. ఆ మనిషి పాపంలో నుంచి విడిపింపబడడానికి సొల్యూషన్ ఇచ్చింది దేవుడే. తర్వాత జడ్జిమెంట్ పాస్ చేసి శిక్షించేది గూడా దేవుడే అయినప్పుడు, ఎందుకు ఆయన ఇన్ని రకాలుగా చేస్తున్నాడనే క్వెషన్ అడిగేవాడిని. అంటే ఆయనే లా పెట్టడం, అది లా సరిగ్గా చేయకపోతే జడ్జిమెంట్ పాస్ చేయడం, జడ్జిమెంట్‌లో పాస్ చేసినాక ఆయనను అంగీకరించిన వారిని ఆహ్, హెవెన్‌కి తీసుకెళ్ళడం, అంగీకరించిన వారిని శిక్షించనికి నరకానికి తీసుకెళ్ళడం ఎందుకు చేస్తున్నాడు ఆయన అని అడిగేవాడిని. అయితే అప్పట్లో వాళ్ళు నాకు సరైన ఆహ్, రీతిగా ఆన్సర్ చేయలేదు గానీ, దానికున్న ప్రధాన కారణం ఏంటనంటే, ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ఆయనను అంగీకరించిన వారిని, ఆయనను తృణీకరించిన వారిని ఒకేలాగా చూడడు. ఆయనను తృణీకరించిన వారి మీదకి జడ్జిమెంట్ పాస్ చేసేలాగా ఆయన ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన రోషము కలిగిన దేవుడు. ఎవరైతే ఆయనను రక్షకునిగా, నిజమైన దేవునిగా అంగీకరిస్తారో, వాళ్ళని ఆయన సొంత జనముగా అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. అంటే మనం మై ఓన్ అనే మాట బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరైనా మనకు ఓన్‌గా ఉన్నదాన్ని, మన సొంతమైన దాన్ని వేరెవరైనా తీసుకెళ్తే మనం ఊరుకుంటామా? ఊరుకోము. ఎందుకనంటే అది రోషము కలిగిన స్వభావం అన్నమాట. ఆ విషయాన్ని దేవుడు స్పష్టంగా యావేలు గ్రంథంలో వ్యక్తపరిచినట్లుగా మనం చూడొచ్చు. ఆయన ఎందుకు ఆయనను అంగీకరించిన వ్యక్తుల్ని ఓన్ చేసుకుంటున్నాడో, తృణీకరించిన వ్యక్తుల పట్ల ఆయన కరుణ చూపి, అయినా గాని వారు తృణీకరిస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఏ రీతిగా జడ్జిమెంట్ పాస్ చేస్తాడో, ఎలాంటి ఉగ్రతను కనబరుస్తాడో మనం యావేలు గ్రంథంలో చూడవచ్చు. చూడండి యావేలు గ్రంథము, బుక్ ఆఫ్ జోయల్ అని ఉంటది ఇంగ్లీష్‌లో. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. జాలి అనంటే మనం మర్సిఫుల్, మర్సీ అనే మాటని ఆహ్, అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆయన కంపాషనేటెడ్‌గా, మర్సిఫుల్‌గా ఉంటున్నాడు? ఎవరి పట్ల? మన పట్ల. ఎందుకు మన పట్ల అని అంటున్నా అంటే, క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తిని గూడా ఆయన ఓన్ చేసుకుంటున్నట్లుగా మనం చూడొచ్చు. అందుకని అనేక మార్లు మీరు విలువ పెట్టి ఆహ్, అయ్ కొనబడిన వారు, నా సొత్తు అనే మాటల్ని దేవుడు పలికినట్టుగా మనం చూస్తా ఉంటాం. అయితే ఆయన మన ఎడల గూడా కంపాషనేటెడ్‌గా ఎందుకు ఉంటున్నారనంటే, ఆహ్, ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ఓన్ చేసుకున్న దాన్ని, ఆయన స్వతంత్రించుకున్న దాన్ని, సొంతం చేసుకున్న దాన్ని వేరే ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన ఉగ్రత చూపించేవాడిగా ఉంటున్నాడనమాట. అది కేవలము దేవునిని తృణీకరించిన వారి మీద మాత్రమే ఉగ్రత చూపించడం గాదు. ఆయన, ఆయన ఓన్‌గా ఉన్న ఆయన బిడ్డల మీద ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు, ఆయన కోపాన్ని, రోషం కలిగిన వాడు కాబట్టి, కోపము చూపించేవాడిలాగా
దేవుడున్నాడని యావేలు గ్రంథంలో చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. యావేలు గ్రంథంలో కాంటెక్స్ట్ చూసినప్పుడు అక్కడున్న దేవుని ప్రజల మీద దేవుడు ఆయన నిబంధన కిందకి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల గూడా ఆయన ప్రొటెక్షన్, ఆయన సంరక్షించేవాడిగా ఉన్నాడు అనే విషయం చూసినప్పుడు, ఎందుకు ఆయన ఓన్ చేసుకున్న దాని మీద అంత సంరక్షించేవాడిగా ఉంటున్నాడనే విషయాన్ని చూసినప్పుడు, ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి చేస్తా ఉన్నాడనమాట. అందుకనే ఆహ్, అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు క్రీస్తును వెంబడించే వారిని హింసిస్తున్నప్పుడు ఈ మాట అన్నాడు. సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఆయనని హింసించడము, ఆయన ప్రజల్ని హింసించడం అనేది దేవుడు వేరుగా చూడట్లా. ఆయనను తృణీకరించడము, ఆయన బిడ్డల్ని తృణీకరించడం అనే దాన్ని వేరుగా చూడట్లా. ఎందుకు చూడట్లేదంటే హీ ఓన్డ్ అస్. ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకనే మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు అది ఆయన మీద దాడి చేసిన రీతిగా ఆయన ఫీల్ అయ్యే దేవుడిగా ఉన్నాడనమాట. ఎందుకంటే ఆయన ఓన్‌గా ఉన్నదాన్ని ఎవరైనా దొంగిలించడానికి చూసినప్పుడు అది ఆయనకి కోపం తెప్పించే విషయం. ఎందుకంటే ఆయన ఘనత, మహిమ, ప్రభావాలు వేరే వాళ్ళకి చెల్లించేలాగా ఆయన లేడు కాబట్టి. ఆ ధనవంతుల్లాగా అనేక మంది ఏం చేస్తారంటే, దేవుడిని మాత్రమే ప్రేమించేలాగా ఎట్లా ఉండగలం? దేవుని కన్నా మనం భార్యని, తల్లిదండ్రుల్ని ఎమోషనల్ అయ్యి చూస్తా ఉంటాం గదా! లేకుంటే ధనం లేకుండా ఉండలేం గదా! అది ఎట్లా పాసిబుల్? దేవుడిని మాత్రమే సేవించడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుందని ఒక క్వెషన్‌ని పెట్టుకొని ఉండేవారిలాగా ఉంటారనమాట. అయితే మనం సహజంగా మన ఓన్‌గా అట్లా దేవుడిని మాత్రమే సేవించాలని ప్రయత్నించినప్పుడు మనం ఫెయిల్ అవుతా ఉంటాం. ఎందుకనంటే అది మన ఆహ్, స్వభావానికి, సామర్థ్యానికి మించినదై ఉన్నది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాట చెప్పాడో మనం చూడొచ్చు. చూడండి, ఇందాక చూసిన ఆహ్, ఆ ధనవంతుడు ప్యాసేజ్‌లోనే మనం ఆ మాట చూడొచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 26, 27. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. వాళ్ళు అడిగిన మాటలో దేవునితో పాటుగా ఇంకా వేరే దాన్ని ఇష్టపడకుండా కేవలం దేవుణ్ణి మాత్రమే దేవునిగా చూడడం ఉండాలనంటే ఎవరుండగలరు? అనే మాట అడిగారనమాట. అంటే ఆ మాట నిజానికి ఫ్యాక్ట్. అది సత్యమై ఉన్నది. ఎందుకంటే మనం ఫాలెన్ వరల్డ్ పడిపోయిన లోకంలో ఉన్నాం కాబట్టి, మనం స్వతహాగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారిలాగా ఉండలేం. కొన్నిసార్లు అబద్ధమాడతాం. అంటే అబద్ధమాడలేని పరిస్థితులొస్తాయి. పరిస్థితికి భయపడి అబద్ధమాడతాం. అంటే అబద్ధమాడడము మంచిదని చెప్పడంలా, మనలో ఉన్న బలహీనత గురించి మాట్లాడుతా ఉన్నా. కొన్నిసార్లు ధనం దగ్గరికొచ్చేసరికి ధనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులొస్తాయి. అంటే ధనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని కాదు. మనలో ఉన్న బలహీనతను గురించి మాట్లాడుతున్నా. ప్రభువు ఎలాంటి సమాధానం ఇచ్చాడో మనం ఈ 27వ వచనంలో మనం చూడొచ్చు. అప్పుడు యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆయనను మాత్రమే
గొప్ప చేయాలి, గనపరచాలని మనం ఓన్‌గా అనుకున్నప్పుడు మనం చేయలేం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తే స్పష్టంగా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వెన్ యూ గో ఆన్ యువర్ ఓన్. మీరు సొంతగా ప్రయత్నిస్తే అది అసాధ్యమే. కానీ దేవునికి అది సాధ్యమేనంటే మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారిలాగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు, మనం ఆధారపడాల్సింది దేవుని మీద మాత్రమే. ఎందుకంటే, అది దేవునికి సాధ్యమైన పని. ఆయనకు మాత్రమే మనం ఆరాధకులుగా ఉండేలాగున చేయాలనంటే, అది మన దేవునికి లోబడినప్పుడు దేవుడు మాత్రమే చేయగలడనమాట. అందుకనే ఎక్కువగా ఆయన వ్యక్తపరుచుకున్న ఆయన లక్షణాలను, ఆయన గుణగణాలను ఎక్కువగా తెలుసుకుంటా ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయనను మాత్రమే ఆరాధించేవారిలాగా ఉంటామనమాట. మనలో ఎవరైనా ధనవంతున్ ధనవంతునిలాగా ధనాన్ని, దేవుణ్ణి ఆరాధించేవారిలాగా ఉండినట్లయితే ఈ వాక్య భాగాన్ని బట్టి ఆయన రోషము కలిగిన దేవుడని, ఆయనను మాత్రమే ఆరాధించేవారిగా ఉండాలని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట వేడుకుంటున్నాను. ఇప్పటివరకు మనం చూసిన దేవుని ఆహ్, లక్షణమైన ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయనకి రావాల్సిన ఘనతను వేరే వారికి ఇచ్చేవారిలాగా ఆయన లేడు. ఆయన పవిత్రమైన నామము కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన ఆహ్, ఆహ్, రోషము కలిగిన వాడుగా అయ్యున్నాడని, ఆయనతో పాటుగా మనం వేరే దేనిని కూడా కలిపి ఆరాధిస్తున్నప్పుడు అది ఆయనకి కోపం తెప్పించే విషయమని, ఆయనకు మాత్రమే మనం ఆరాధకులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడని, ఆయన మనం డివైడెడ్ హార్ట్ ఉన్నప్పుడు అది ఆయన సహించలేడని, ఆయన కోపం చూపిస్తాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని, ఆయన మన ఎడల ప్రేమ కనపరుస్తున్నాడు కాబట్టి, దయ చూపిస్తున్నాడు కాబట్టి, దానికున్న ప్రధాన కారణం ఏంటంటే, ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి, మనం ఆయనకు మాత్రమే ఆరాధన చెల్లించేవారిలాగా ఉండాలని దేవుని యొక్క లక్షణం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరిన్ని విషయాలు మరింతగా దేవుడిని అర్థం చేసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మీ లక్షణాలు